జూలై నెల 1వ తారీఖు 2025 మరి అరుణోదయ స్తుతి కూడకకు విచ్చేసిన మీ అందరికీ వందనాలు తల్లి, వందనాలమ్మా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఎవరయ్యా అనంటే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. అతను చేయనదంతా సఫలమవుతుందని దావీదు గారు అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ వాక్యముతో దేవుడు మనల్ని బలపరచునుగాక, మనలతో మాట్లాడునుగాక, ఆ ధన్యతలోనికి మనందరినీ నడిపించునుగాక. ఆయన అంటూ ఉన్నారు, అతడు చేయనదంతయు సఫలము అవుతుంది. ఏ ఒక్కటి కూడా మిగిలి ఉండదు, ఏ ఒక్కటి కూడా సగము మిగిలిపోయి ఉండదు. ఆయన అంటూ ఉన్నారు, అతను చేయనదంతా, అతను ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, దేనికోసమైతే ఆశపడి ఉన్నారో, దేనికోసమైతే కోరిక కలిగి ఉన్నారో, అదంతయు కూడా సఫలమవుతుందని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరయ్యా అనంటే వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఏమిటి ఆ ధన్యత అంటే అతను ఏమి చేసినా సరే సఫలమవుతుందని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనం అనేక కోరికలు కలిగి ఉన్నాం, అనేక ఆశలు కలిగి ఉన్నాం. ఈలోక సంబంధించినవి కావచ్చు, పరలోక సంబంధించినవి కోరికలు కావచ్చు. అనేక కోరికలు మనకు సఫలం అవుతూ ఉన్నాయా? అనేక పనులు మనం ఆలోచించుకుంటూ ఉన్నాం, అవి సఫలము అవుతున్నాయా లేదా మిగిలిపోతూ ఉన్నాయా? కానీ మిగిలిపోతూ ఉన్నాయి అని అంటే ఎక్కడో ఏదో ఒక లోపము మనలో కనిపిస్తూ ఉంది. ఏమిటి ఆ లోపం అని అంటే దివారాత్రముల వాక్యము ధ్యానించడం లేదు. ఏదో అప్పుడప్పుడు వాక్యాన్ని ఏదో భయం వేసినప్పుడో, లేదా రాత్రులు పడుకుండేటప్పుడో, లేదా మనకు ఖాళీగా ఉన్నప్పుడో మన వాక్యాన్ని చదువుతున్నాం. కానీ అలా చేస్తే మన కార్యములు, మన పనులు, మన ఆలోచనలు సఫలము కావు. సఫలము కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే మొదట యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించాలి. హల్లెలూయా. అది ధ్యానిస్తే ఆ మనిషి ఎలా ఉంటాడంటే అతను చేయనదంతా సఫలమవుతూ వస్తుంది. హల్లెలూయా. ఒక ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ఆయన ధ్యానిస్తూ ఉండగా ఆయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో, ఏదైతే దృక్పథము కలిగి ఉన్నారో, దేనికోసమైతే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారో, దేనికోసమైతే ఆ దప్పికలు, ఆ యొక్క ఆకలి కలిగి ఉన్నారో, అదంతా అతని జీవితంలో సఫలమైంది. హల్లెలూయా. ఎవరయ్యా అనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పుని కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఎవరితోనంటే ఫిలిప్పును కనుగొన్నారు. యేసయ్య కనుగొని అంటూ ఉన్నారు, ఓ ఫిలిప్పు, నీవు నన్ను వెంబడించు. హల్లెలూయా. అంటే ఫిలిప్పుని వెంబడించమంటే ఫిలిప్పు ఎవరి దగ్గరికి వెళ్ళారయ్యానంటే 45వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఫిలిప్పు నతానయేలును కనుగొని, చాలు తల్లి, నతానయేలును కనుగొన్నాడు ఫిలిప్పు. హల్లెలూయా. యేసయ్య ఏమో ఫిలిప్పును కనుగొన్నాడు, ఫిలిప్పేమో నతానయేలును కనుగొన్నాడు. అంటూ ఉన్నాడు కదా, నువ్వు ఏదైతే ధర్మశాస్త్రములో నువ్వు ధ్యానిస్తూ ఉన్నావో, ధర్మశాస్త్రాన్ని నువ్వు చదువుతూ ఉన్నావో, ఆ మోషే, ఆ ప్రవక్తలు రాసిన ఆ గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నావో, అందులో ఉన్న మర్మము ఏదైతే ఉందో, అందులో ఉన్న దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనను నేను కనుగొన్నానని ఫిలిప్పు నతానయేలుతో చెప్పాడు. హల్లెలూయా. అంటే నతానయేలు అనగా దాని అర్థం ఏమిటనంటే దేవుడు ఇచ్చే బహుమానము. నతానయేలుకు మరి ఒక పేరు ఉంది, ఏమిటనంటే
బర్తలోమై. గుడ్డివాడు బర్తలోమై కాదు, శిష్యులలో ఒకడైన బర్తమై. అతనికి మరి ఒక పేరు ఏమిటనంటే బర్తమై. ఈ బర్తమై ఏం చేస్తూ ఉన్నాడు, ఈ నతానియేలు ఏం చేస్తున్నాడంటే అంజూరపు చెట్టు దగ్గర క్రింద కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రవక్తలు చెప్పారే, మోషే చెప్పారే, యెషయా గారు ప్రవచించారే, ఇదిగో ఆ యొక్క శిశువు పుడతారని, అతనికి యేసు అని పేరు పెడతారని, ఆయన బెత్లెహేములో జన్మిస్తారని, ఆ యొక్క ప్రతి ప్రవచనాన్ని కూడా ఈయన ఏమి చేస్తూ ఉన్నాడంటే నతానియేలు గారు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? మనకు సంపూర్తి అయిన బైబిల్ గ్రంథాన్ని దేవాతి దేవుడు మనకి ఇచ్చారు. హల్లెలూయా. మనకు అర్థమైన ఆ భాషలో, అర్థమైన తెలుగు భాషలో దేవాతి దేవుడు మనకు అనువదించి ఒక బహుమానముగా మనకు ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథమే కాదు, కొత్త నిబంధన గ్రంథాన్ని కూడా, భవిష్యత్తులో ఏమి జరుగుతున్నాయో ఆ ప్రకటన గ్రంథాన్ని కూడా దేవాతి దేవుడు మనకి ఇచ్చారు. మనం చదువుతూ ఉన్నామా? మనం ధ్యానించగలుగుతూ ఉన్నామా తల్లి? ఆ వాక్యాన్ని చదివితే నువ్వు విశ్వాసము పొందుకుంటావు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని చదివితే నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఆ వాక్యాన్ని చదివితే నువ్వు శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు అతను ఏమి చేస్తాడు అది ప్రతీదీ కూడా సఫలమవుతుంది. హల్లెలూయా. అంటే నతానియేలు ఎవరి కోసము చూస్తూ ఉన్నాడనంటే ఇదిగో రాబోయే యేసయ్య కోసము, రాబోయే మెస్సయ్య కోసము ఆయన ధ్యానిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆ యొక్క ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యేసయ్యని నేను కనుగొన్నానని చెప్పి ఫిలిప్పు ద్వారా నతానియేలుకు తెలిసింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నది సఫలమవుతుందా? ఈరోజు నువ్వు ఏదో అనుకుంటూ ఉన్నావు, ఈ లోక సంబంధించిన కోరికలు కావచ్చు, ఆ మంచి కోరికలు మాత్రమే. హల్లెలూయా. మంచి కోరికలు కావచ్చు, లేదా పరలోక సంబంధించిన ఆ యొక్క కోరికలు కావచ్చు, ఆలోచన కావచ్చు, ఆ కార్యాలు కావచ్చు, అవి సఫలం అవుతూ ఉన్నాయా, లేదా మధ్యలోనే అవి ఆగిపోతూ ఉన్నాయా? ఈరోజు మనం జాగ్రత్తగా మనం గమనించాలి. బైబిల్ గ్రంథం అనేది దివారాత్రులు ప్రతి దినము, ప్రతిరోజు మనము దానిని చదవాలి, దానిని ధ్యానించాలి, దాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. నతానియేలు చేసేది అదే. అయ్యో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అయ్యో నాకు రక్త సంబంధులు ఉన్నారు, అయ్యో నేను రకరకాలుగా నేను ఈ లోకంలో తిరగాలని ఆలోచించుకోలేదు. అతను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమిటంటే రాబోయే మెస్సియను నేను కనుగొనాలి. ఈ ప్రవచనములు ఉన్నాయి కదా, ఈ వాక్యములు ఉన్నాయి కదా అని చెప్పి ఆ వాక్యాన్ని, ఆ గ్రంథాన్ని పట్టుకొని, ఆ వాక్యాన్ని కట్టుకొని ఆ అంజూరపు చెట్టు కింద ధ్యానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ధ్యానిస్తే, ఈరోజు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో అది నీ ఆత్మీయ ఆశ అవ్వచ్చు, లేదా ఈ లోక సంబంధించిన ఆశీర్వాదము కావచ్చు, దేవాది దేవుడు ప్రతిదీ సఫలము చేస్తాడు. హల్లెలూయా. వాక్యం ధ్యానిస్తుండగా ఏమి జరిగిందో తెలుసా? అబ్రహాము గారికి సింధూర వృక్షము క్రింద వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుని దర్శనమును పొందుకున్నాడు. హల్లెలూయా. వాక్యము ధ్యానించడంలో ధన్యత అది, వాక్యము చదవడంలో ధన్యత అది. ఇక్కడ అంజూరపు చెట్టు క్రింద ఆ నతానియేలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. దర్శనమే కాదు, స్వయముగా దేవాతి దేవుని చూశాడు. హల్లెలూయా. అది ఎంత గొప్ప ధన్యత తల్లి. ఆ యొక్క గాజా నుంచి యెరూషలేము పట్టణంకి వెళ్ళిపోతూ ఉన్నాడు నపుంసకుడు. ఆయన యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ రథం మీద కూర్చొని ఆ ప్రయాణంలోనే ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉంటే దేవాతి దేవుడు ఆ ఫిలిప్పును రేపి వెళ్ళి ఆ యొక్క నపవంశకుణ్ణి కలిసే విధముగా చేశాడు. హల్లెలూయా. అతను నపవంశకుడు ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసా? నేను రక్షణ పొందాలి. హల్లెలూయా. అంటే ఆ వాక్యాన్ని చదువుతుండగా అతను ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో, ఏదైతే కోరికని కలిగి ఉన్నాడో ఆ కోరికనంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సఫలము చేశాడు. హల్లెలూయా. వాక్యాన్ని చదివిన అబ్రహాము దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. వాక్యాన్ని చదివిన ఇక్కడ నతానియేలు దేవునిని చూడగలిగాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని దర్శనాన్ని చూడగలుగుతున్నావా? దేవుని స్వరము వినగలుగుతున్నావా? వినడం లేదు, దేవుని దర్శనము చూడడం లేదు, నీ కార్యములు సఫలము కావడం లేదనంటే ఎక్కడో లోపము నీలో కనిపిస్తుంది. ఏమిటి లోపం అనంటే వాక్యమును ధ్యానించే లోపం, వాక్యాన్ని చదివే లోపము తల్లి. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు వాక్యాన్ని చదవండి. జూలై 1, 2025 ప్రతి దినము ఒక అధ్యాయము లేదా ఒక 2 అధ్యాయాలు లేదా నీ శక్తి, నీ బలము కొలది, నీ కార్యము సఫలత కొరకు నువ్వేమి చేయాలో తెలుసా? ఒక 10 అధ్యాయాలన్న రోజుకి నువ్వు చదవాలి. హల్లెలూయా. విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగే అనుభవములో నువ్వు ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదట నతానీయేలు యొక్క ఆ యొక్క కార్యము, నతానీయేలు యొక్క ఆశ సఫలము కావడానికి మొట్టమొదటిది అతను చేసేది ఏమిటనంటే వాక్యాన్ని ధ్యానించే అనుభవములో ఉన్నాడు. హల్లెలూయా. నీ కార్యములన్నీ సఫలము కావాలనంటే, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలనంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను 2వ రాకడలో నువ్వు చూడాలి అనంటే, ఆయన స్వరము వినాలేనంటే, నీ చేతుల్లో తిండి కాదు, నీ చేతుల్లో బంగారము కాదు, నీ చేతుల్లో ఉద్యోగము కాదు, నీ చేతుల్లో దేవుని ధర్మశాస్త్రం అనేది ఉండాలి. హల్లెలూయా. నీ చేతిలోనే కాదు, అది చదువుతుండగా, ధ్యానిస్తుండగా అది ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నీ గుండెల్లోనికి, నీ హృదయంలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నతానీయేలు మొట్టమొదటగా తన కార్యము సఫలము చేయడానికి దేవుడు కారణం ఏమిటనంటే, నతానీయేలు అంజూరపు చెట్టు క్రింద వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఏమి చేస్తూ ఉన్నాడంటే, ధ్యానించి కూర్చోలేదు, దేవుని కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కోసము ఆ యొక్క కనిపెడుతూ ఉన్నాడు, దేవుని కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని కోసము అంగలారుస్తూ ఉన్నాడు, దేవుని కోసము ఒక చింతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఆకలిని కలిగి ఉన్నాడు, ఒక దాహమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దాహం, నా దాహం. ఎవరు ఏ ఫంక్షన్ పిలుస్తారా అక్కడికి వెళ్ళిపోతామా? అది అన్యాచారాలకు సంబంధించిందా? అయ్యగారు చెబుతున్నారే, పరిశుద్ధాత్మ గ్రంథంలో ఈ విధముగా ఉన్నదే. కాసేపు పక్కన పెట్టేసి అప్పుడు తర్వాత ధర్మశాస్త్రం. ఈరోజు ఈ విధముగా మనం ఉంచి ఉన్నాం. దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం? నతానీయేలు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడంటే, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 46వ వచనం చదవండి తల్లి. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అతను అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పుతో చెప్పాను. హల్లెలూయా. ఫిలిప్పు చెబుతూ ఉన్నాడు. నతానీయేలు అంటూ ఉన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, మోషే ఏ విధముగా ఉన్నారో, ప్రవక్తలందరూ ఏ విధముగా ఉన్నారో దానిని ధ్యానిస్తూ ఉన్నాను. కాబట్టి అతను మంచి చెడు అనే అభిప్రాయాన్ని అతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏది మంచిది, ఏది చెడ్డది అనే అనుభవములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. వాక్యాన్ని చదివేతే కాదు, వాక్యాన్ని చదివి విడిచిపెట్టేస్తే కాదు, అది మంచిదా, అది చెడ్డదా అనే జ్ఞానము, వివేకము మనకు కలగాలి. హల్లెలూయా. ఆ వివేకం లేక ప్రతిదీ మంచిదని ఆదాము కుటుంబము పడిపోయింది. ఈరోజు నువ్వు వాక్యము వింటూ ఉన్నావు, మంచిదే. వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, మంచిదే. వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, మంచిదే. కానీ దానిలో ఉన్న మంచిది ఏమిటి, దానిలో ఉన్న ఆ చెడ్డదేంటి నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఏది పాపము, ఏది పరిశుద్ధత, ఏది దేవుని మాటలు, ఏది దెయ్యపు మాటలు నువ్వు గ్రహించగలగాలి. ఆ జ్ఞానము నీకు ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మంచిది ఏదైనా నజరేతులోంచి వస్తుందా నజరేతు నుంచి అంటే, నజరేతు ఏ విధముగా ఉన్నదో తెలుసా? ఒక సొదొమ గొమొర్రా వలె ఆ రోజుల్లో అక్కడ ఉన్నది. అందుకే ఈయన అంటూ ఉన్నారు, ధ్యానించి అంటూ ఉన్నారు, నజరేతులో ఏదైనా మంచిది వస్తుందా? ఈరోజు మంచిదేదో ఈ లోకములో నువ్వు తెలుసుకోవాలి, మంచి కార్యం ఏదో నువ్వు తెలుసుకోవాలి. ఏది మంచిది, ఏది నన్ను నిలబెడుతుంది, ఏది దేవుని దగ్గరికి నన్ను తీసుకువెళ్తుంది, ఆ మంచి తనము కోసం నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు నిరంతరము కూడా నువ్వు ఆకలు దప్పికలు నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మంచి చెడులకు తేడా తెలియడంలే. వాక్యం వింటూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, రక్షణ పొందేమో కానీ ఏది మంచిది, ఏది చెడు అవగాహన లేదు. ఎవరు ఏదో చెప్తూ ఉన్నారు, అదేమో నువ్వు మంచిది అనుకుంటూ ఉన్నావు. నీకు అది చెడ్డదని తెలియాలి. ఈ శరీరస నేత్రస జీవపడం అనేది ఈ చెడ్డదని తెలియాలి అంటే మొదట నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యము ధ్యానించిన నతానీయేలు అంటూ ఉన్నాడు, అది చెడ్డది, అది ఆ యొక్క నజరేతు, అందులో మంచిది ఏదైనా రాగలదా? హల్లెలూయా.
ఫిలిప్ అంటూ ఉన్నాడు నతనయేలు, నీ వచ్చి ఆయనను ఒక్కసారి నువ్వు చూడు. నువ్వు వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఎదురు చూసే అనుభవంలో ఏమి ఉండాలి తెలుసా? నువ్వు ఆయన సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఎక్కడో లోకములో ఉండి నాకు దేవుడు తెలుసు, ఎక్కడో లోకములో ఉండి నేను వాక్యం చదువుతున్నాను, ఎక్కడో లోకములో ఉండి నేను రకరకములుగా దేవుని యొక్క శక్తిని పొందుకున్నాను. కుదరదు. నువ్వు ఎక్కడికి రావాలనంటే దేవుని బలిపీఠము దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ కార్యము సఫలము కావాలనంటే నువ్వు ఆయన పాదముల దగ్గరికి రావాలి, ఆయన యొక్క బలిపీఠము దగ్గరికి రావాలి, ఆయన యొక్క పరిశుద్ధత దగ్గరికి రావాలి, ఆయనలో విశ్వాసములోనికి రావాలి, ఆయన సంఘములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఈరోజు రావడం చేత కావడం లేదు. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాం. ఏదైనా బాధ కలుగుతూ ఉంటే, సాతానుడు ఒక దెబ్బ కొడుతూ ఉంటే, సాతానుడు మరి శోధిస్తూ ఉంటే అప్పుడు వస్తూ ఉన్నాం. అప్పుడు వస్తే నీ కార్యాలు సఫలము కావు. అప్పుడు వస్తే నువ్వు రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షతను నువ్వు పొందుకోలేవు. అప్పుడు వస్తే నువ్వు అప్పుడప్పుడు వస్తే రెండవ రాకడ యొక్క స్వరము నువ్వు వినలేవు. ఫిలిప్ అంటూ ఉన్న నతనయేలుతో, ఒక్కసారి వచ్చి నువ్వు ఆయనను దర్శించుకో, ఒక్కసారి వచ్చి ఆయనను నువ్వు చూడు. వచ్చి చూసిన తర్వాత యేసయ్య అంటూ ఉన్నాడు, నతనయేలు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? నువ్వు అంజూరపు చెట్టు దగ్గర వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను నిన్ను కనుగొన్నాను. హల్లెలూయా. అంటే నువ్వు యేసయ్యను చూడగలిగే అనుభవంలోనికి నువ్వు వస్తే, యేసయ్య దర్శనములోనికి నువ్వు వస్తే, యేసయ్యను చూసే ఆ మనోనేత్రమును నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని చూస్తూ ఉంటాడు, నీ స్థితిని చూస్తూ ఉంటాడు, నీ పరిస్థితిని చూస్తూ ఉంటాడు, నీ ఆరోగ్యాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. నతనయేలు దేవుని చూడడమే కాదు, దేవుడే మొదట నతనయేలును చూశాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటూ ఉన్నాడు దేవుడు. అంటూ నతనయేలు, నువ్వు చూడకముందే నేను చూశాను, నేను కనుగొన్నాను అని అంటే నతనయేలుతో అంటూ ఉన్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడివే, నువ్వు నిజముగా ఇశ్రాయేలు రాజువేనయ్యా, నువ్వు నిజముగా ఒక బోధకుడు అయ్యా అని అంటూ ఉంటే దేవుడు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు. 51వ వచనం చదవండి తల్లి. అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు అంటూ ఉన్నారు, ఏదో నేను నిన్ను చూశాను, నీకన్నా ముందు ఆ యొక్క అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూసేనని ఆశ్చర్య నువ్వు పోతూ ఉన్నావు. హల్లెలూయా. అంటే నువ్వు ఆశ్చర్యంగా నీతో నేను మాట్లాడాను కదా, ఆ ఆశ్చర్య కార్యమును బట్టి నువ్వు నన్ను దేవుని కుమారుడు అనుకుంటూ ఉన్నావేమో, నువ్వు నన్ను ఇశ్రాయేలు రాజు అనుకుంటూ ఉన్నావేమో. కాదు. హల్లెలూయా. దానిని బట్టి నువ్వు నమ్ముతూ ఉన్నావేమో, నువ్వు నన్ను దీనిని బట్టి నమ్ముతున్నావు, కానీ వీటికన్నా ఎక్కువ వాటిని నువ్వు చూచదవు. హల్లెలూయా. ఏమిటి చూస్తావు నతనయేలు? వాక్యము ధ్యానించడం వల్ల నతనయేలు రెండో అనుభవము, ఎదురు చూసే అనుభవము దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి నతనయేలు రెండో అనుభవము చూస్తాడు అని అంటే ఆయన అంటూ ఉన్నారు, ఆకాశము తెరవబడుతుంది, మనుష్య కుమారుడు పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంచారు, నువ్వు నిశ్చయముగా నీవు చూస్తావు. హల్లెలూయా. రెండవ రాకడ కోసం ఆయన ప్రవచించాడు. ఎందుకు ప్రవచించారు నతనయేలుతోనంటే, నతనయేలు మొదట వాక్యాన్ని ధ్యానించే అనుభవంలో ఉన్నాడు, రెండవదిగా యేసయ్యను చూసే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యను చూసే అనుభవంలో ఉన్నాడు తల్లి. మొదట యేసయ్యను దర్శించుకున్నాడు. యేసయ్య అంటూ ఉన్నారు, ఈ యొక్క సూచక క్రియలను నమ్ముతున్నావేమో, ఈ అద్భుత కార్యాలను నమ్ముతున్నావేమో, ఏదో రకరకమైన స్వస్థతలు నమ్ముకుంటూ ఉన్నావేమో. కాదు. అసలైనది నువ్వు చూడవలసింది ఏమిటో తెలుసా? రెండవ రాకడ ప్రత్యక్షత కోసం నువ్వు చూడాలి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి ఎందుకు వస్తూ ఉన్నారయ్యానంటే 100కి 90 మంది నాకు స్వస్థత కావాలి, ఒక ఆశ్చర్యకారం నా జీవితంలో జరగాలి, ఏదో ఒక అద్భుతం నా కుటుంబంలో జరగాలని వస్తూ ఉన్నారు. నువ్వు దానికోసం రావడానికి వీలు లేదు.
దేనికోసము రావాలనంటే యేసయ్య రెండవ రాకడ ప్రత్యక్షత కొరకు నువ్వు రావాలి. హల్లెలూయా. రెండవ రాకడలో ఆకాశము తెరవబడుతుంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ మనుష్య కుమారుడైన యేసయ్య రెండవ రాకడలో ఇక్కడికి వస్తారు, మధ్యాకాశానికి. హల్లెలూయా. నువ్వు దానికోసము చూస్తే ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. హల్లెలూయా. కానీ ఈరోజు విశ్వాసులు ఏమి చేస్తున్నారో తెలుసా? నాకేదో స్వస్థత కలగాలి, ఏదో ఆశ్చర్య కార్యము కలగాలి, అక్కడే ఉండిపోతున్నా. నతానీయులతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా, నువ్వు దానికోసమే నమ్ముతున్నావేమో, నేను ప్రవచించానని దానికోసమే నమ్ముతున్నామో, దానికన్నా ఒక గొప్ప ప్రవచనం ఏంటో తెలుసా? రెండవ రాకడలో మరలా నేను ఈ భూమి మీదకే రాబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నావు? దేనికోసం అంగలారుస్తూ ఉన్నావు? ఈరోజు దేవుడు వచ్చారు, మరణించారు, మూడవ దినాన లేచి ఆయన యొక్క ఆ తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళిపోయారో, మరలా రాబోతూ ఉన్నారో, ఆ ప్రత్యక్ష కొత్త నువ్వు చూడగలుగుతున్నావా తల్లి? ఈరోజు నువ్వు చూడవలసింది ఎవరి కోసమో తెలుసా? నువ్వు చూడవలసింది, నువ్వు ఎదురు చూడవలసింది ఎవరి కోసమో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోకపోతే పరిశుద్ధ ఆత్మ కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెడుతూ ఉన్నారు, తండ్రిని పక్కన పెడుతున్నారు, కుమారుని పక్కన పెడుతున్నారు, వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, ప్రార్థన పక్కన పెడుతున్నారు. నాకు స్వస్థత కావాలి, నాకు ఆశ్చర్య కార్యమో కావాలి. అది కాదు తల్లి, నువ్వు మొదట చూడవలసింది ఆయన ఆత్మ కోసము చూడాలి. రెండవదిగా ఆ యొక్క దేవాతి దేవుని రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఎవరు పొందుకున్నారు ఈ కార్యములన్నీ? నతానీయేలు జీవితంలో ఈ కార్యములన్నీ సఫలం అవడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి, వాక్యాన్ని జనించే అనుభవంలో ఉన్నాడు. రెండు, యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడవది ఏమిటనంటే 49వ వచనం చూడండి తల్లి. 49వ వచనం. నతానీయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. హల్లెలూయా. అంటే మూడవదిగా అతను ఏమి చేశాడంటే, గ్రహించే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే మంచిదేదో చెడ్డదేదో గ్రహించాడు. తర్వాత ఆ యేసయ్య ఎలాంటి వాడో ఆయన గ్రహించాడు. హల్లెలూయా. ఈయనంటూ ఉన్నారు, అయ్యా నువ్వు ఎవరవో తెలుసా? మొదట నీవు బోధకుడువు, రెండవదిగా నీవు దేవుని కుమారుడువు, మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు ఇశ్రాయేలు రాజు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథములో యేసయ్యను మొట్టమొదటిగా గుర్తించింది ఎవరనంటే నతానీయేలు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, నువ్వు బోధకుడు అయ్యా. రెండవదిగా అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యా. మూడవదిగా అంటూ ఉన్నాడు, ఆయన నువ్వు ఇశ్రాయేలులో రాజు అయ్యా. హల్లెలూయా. అంటే ఎందుకు ఆ విధముగా దేవాతి దేవుని గుర్తించగలిగాడు, గ్రహించగలిగాడు అంటే, మొదట ఆయన ఎక్కడ ఉన్నాడంటే వాక్యాన్ని ధ్యానించే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఎదురు చూసే ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరో చెప్తూ ఉన్నాడు ఆయన 3 మాటల్లో. ఒకనొకప్పుడు పేతురుతో దేవుడు అంటూ, నేనెవరో నీకు తెలుసా అంటే, చాలామంది శిష్యులు అన్నారు, నువ్వు అబ్రహామువి, నువ్వు ఏలియావి, నువ్వు యోసేపు వడ్లవాని కుమారుడువు, ప్రవక్తలు ఒకడు అంటే పేతురు గారు అంటూ ఉన్నారు, నువ్వు జీవము గల క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏమన్నారు తెలుసా? నువ్వు ఎవరితో చెప్పుకో, తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు ఆ యొక్క అనుభవం, నీకు ప్రత్యక్షత రాలేదు. కానీ పేతురు కన్నా ముందే ఎవరు కనుగొన్నారు దేవుని కుమారుడు అంటే? నతానీయేలు కనుగొన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు బోధకుడు అయ్యా. రెండవదిగా నీకు నువ్వు దేవుని కుమారుడు అయ్యా. మూడవదిగా అంటూ ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేలులో రాజు అయ్యా. హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాలి దేవుడు అంటే ఎవరో. నువ్వు అనుకుంటున్నావు తలపోటు వస్తే తగ్గించే దేవుడు అనుకుంటున్నావు, కడుపును పోస్తే తగ్గించే దేవుడు అనుకుంటూ ఉన్నావు, దెయ్యాలు పడితే ఆ దెయ్యాలను తీసేసే ఒక మంత్రసాని దేవుడు అనుకుంటూ ఉన్నావు. నువ్వు కాదు. దేవుడు ఎవరో తెలుసా? మొదట బోధకుడు. హల్లెలూయా. ఆ బోధ ద్వారా నీ జీవితాన్ని మార్చేవాడైనా, ఆ యొక్క వాక్యము ద్వారా నీ జీవితాన్ని, బ్రతుకును మార్చేవాడైనా.
నిన్ను పాపములో ఉన్నవాని పరిశుద్ధులుగా మార్చేది, అవిశ్వాసంలో ఉన్న నిన్ను విశ్వాసంలోకి నడిపించేది, అపరిశుద్ధతలో ఉన్న నిన్ను పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించేది ఆ బోధకుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడో నతానీయేలు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు అంటే రకరకాలుగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు అంటే ఏదో ఈ లోక సంబంధించిన ఆశీర్వాదము, ఈ బండి ఉద్యోగంలో ఆరోగ్యం ఇచ్చే దేవుడు అనుకుంటూ ఉన్నావు. దేవుడు అనగా ఏమిటో తెలుసా? పాపములో కొట్టిమిట్లాడుతున్న నువ్వు, సొదొమ గొమొర్రాలో ఉన్న నువ్వు, ఈ యొక్క ఐగుప్తులో ఉన్న నువ్వు ఎక్కడికి నడిపించడానికి తెలుసా? మారు మనసు పొంది ఆ యొక్క బాప్తిసమునిచ్చి నేను పరిశుద్ధులుగా చేసి నడిపించేది కానానుకు దేవాంత దేవుడు బోధ. హల్లెలూయా. ఈ బోధన పక్కన పెడుతున్నావు. ఈ బోధన పక్కన పెట్టి రకరకాల దుర్బోధలకు, తోడేళ్ళకి కప్పుకున్న తోడేళ్ళ దగ్గర పరిగెడుతున్నా. బోధకుడని గ్రహించాడు. హల్లెలూయా. ఈ తెల్లవారుజాము నువ్వు ఆయన బోధకుడు నువ్వు గమనించాలి. రెండవదిగా ఏమిటో దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎందుకు ఈ దేవుని కుమారుడు వచ్చారంటే మొదట బోధ చేయడానికి, ఆ బోధ ద్వారా నేను విశ్వాసము కలిగించడానికి. రెండవదిగా ఈ లోకమునికి ఎందుకు దేవుని కుమారుడు వచ్చాడంటే నీ కోసము మరణించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, దొంగ దోచుకోవడానికి, నేను హత్య చేయడానికి వస్తాడు, కానీ నేను నా ప్రజల కోసం ప్రాణము పెట్టడానికి వచ్చాను. హల్లెలూయా. ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చాడు తల్లి. ఈరోజు నువ్వు ఆయన ప్రాణాన్ని తీసేస్తూ ఉన్నావు. మాటి మాటికి పాపము చేసి ఆయన మాటికి ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని ఒలికిస్తూ ఉన్నావు. ఆ విధముగా ఉండకూడదు. నువ్వు నిజమైన దేవుడని నువ్వు గ్రహించాలి. మొదట బోధకుడని గ్రహించాడు, రెండవదిగా దేవుని కుమారుడని గ్రహించాడు. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నాడు ఆయన, నువ్వు ఇశ్రాయేలు రాజ్యం, నీకు ఒక రాజ్యం ఉంది. ఏ రోజుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నా రాజ్యము కాదు, ఇది నా రాజ్యము కాదు, నా రాజ్యము వేరే. హల్లెలూయా. నా రాజ్యము నీతి రాజ్యము, నా రాజ్యము సమాధాన రాజ్యము. హల్లెలూయా. ఎవరు కనుగొన్నారంటే నతానీయేలు కనుగొన్నాడు. హల్లెలూయా. ఎందుకు కనుగొన్నాడు? గుండెల్లో వాక్యం ఉంది. నువ్వు గుండెలో వాక్యం ఉంటే ఆయన ఏదో నువ్వు తెలుసుకుంటావు. గుండెలో వాక్యం లేకపోతే నువ్వు రకరకాల దేవుడు, అందరూ దేవుడితో ఈ దేవుడు కూడా సమానం అనుకుంటావు. ఇశ్రాయేలు రాజువయ్యా. ఎందుకంటూ ఉన్నాడు నతానీయేలు అంటే, ఈ రాజ్యము నీది కాదు, నీకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ఇశ్రాయేలులు మాత్రమే ఉంటారు, యాకోబులు ఉండరు, ఇశ్రాయేలులు మాత్రమే ఉంటారు. హల్లెలూయా. మోసగాళ్ళు ఉండరు, పాపాత్ములు ఉండరు, అక్రమము చేసేవారు ఉండరు. మా అక్రమం నుంచి, ఆ పాపం నుంచి, ఆ శాపం నుండి ఇశ్రాయేలుగా మారిన వారు మాత్రమే నీ రాజ్యంలో ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరికి రాజువు తెలుసా? ఇశ్రాయేలులకు రాజువు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధులకు రాజువు, వాక్యము ధ్యానించే వారికి రాజువు, పరిశుద్ధ ఆత్మ పొందుకునే వారికి రాజువు, పరిశుద్ధంగా జీవించే వారికి రాజువు. హల్లెలూయా. నువ్వు రాజు అయ్యా, నువ్వు రాజువు. ఎప్పుడైనా గమనించావా ఆయన రాజు అని? ఆయనకు ఒక రాజ్యం ఉందని నువ్వు గమనించావా? సిలువలో దొంగ అంటూ ఉన్నాడు, నీ రాజ్యములో నన్ను ఒక్కసారి ఎప్పుడైనా గమనించావా? ఆయనకంటే ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నావా? ఆయన ఒక రాజ్యంలో రాజు అని తెలుసుకున్నావా? హల్లెలూయా. ఈరోజు తెలుసుకుంటే ఆ రాజును నువ్వు సేవిస్తావు. హల్లెలూయా. ఈ లోకాన్ని నువ్వు సేవించావు. ఈ లోక మనుషులు నీకు హృదయంలో ఉండరు తల్లి. ఇక నతానీయేలు హృదయంలో ఎవరు ఉన్నారనంటే, ఒకటి దేవుడు బోధకుడిగా ఉన్నారు, రెండవదిగా దేవుని కుమారుడిగా ఉన్నారు, మూడవదిగా ఇశ్రాయేలు రాజుగా ఉన్నారు. ఈరోజు నువ్వు గమనించాలి. అందుకే దెస్సలోనిక పత్రికలు అంటూ ఉన్నారు, సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ఒక్కసారి చదవండి తల్లి. 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 21వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండండి. హల్లెలూయా. సమస్తమును పరీక్షించాలి. నీవు వాక్యమైన నీవు ఆయన బోధకుడని నువ్వు పరీక్షించాలి. వాక్యము గ్రహిస్తున్న నీవు ఆయన దేవుని కుమారుని నువ్వు గ్రహించాలి. వాక్యమును ధ్యానిస్తున్న నీవు, చదువుతున్న నీవు, దివారాత్రములు ఆయన వాక్యంలో బ్రతుకుతున్న నీవు, గుండెల్లో పెట్టుకున్న నీవు ఏమి చేయాలి తెలుసా? మరలా ఆయన రాజుగా వస్తూ ఉన్నాడని నువ్వు గమనించాలి. హల్లెలూయా. నువ్వు గమనించాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, సమస్తము పరీక్షించి మేలైన దానినే చేపట్టండి, విడిచిపెట్టొద్దు.
ఈ యొక్క నతానియేలు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, దేవుని ఎదురు చూడడం విడిచిపెట్టలేదు, ఆయన నిజమైన రాజు అని తెలుసుకునే వరకు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు మనం విడిచిపెట్టిస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు మనకు దేవుడు కావాలి, అప్పుడప్పుడు మనకి ఆత్మ కావాలి. నిరంతరము దేవుడు వద్దు, నిరంతరం ఆత్మ వద్దు, నిరంతరము ప్రార్థన అనేది అనుకోవద్దు. కానీ నతానియేలు తెలుసుకున్నాడు, సమస్తము పరీక్షించాడు, ధర్మశాస్త్రాన్ని గ్రహించి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, మోషే కోసం తెలుసుకున్నాడు, ప్రవక్తల కోసం తెలుసుకున్నారు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు అతని చేతిలో ఉన్న ధర్మశాస్త్రం అంతటిని గమనించాడు. శ్రేష్టమైనది మేలైనది పట్టుకున్నాడు. హల్లెలూయా. నువ్వు మేలైనది పట్టుకో. నువ్వు మేలైనది పట్టుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా? నీ కార్యములన్నీ సఫలం అయిపోతాయి. హల్లెలూయా. నీ కార్యములన్నీ సఫలం అవుతూ వస్తాయి. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నామా? 4వది ఏమిటనంటే, ఆ నతానియేలును దేవుడు ఆ విధముగా విడిచిపెట్టలేదు తల్లి. ఓ నతానియేలు, నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడానని చెప్పి ఆ నతానియేలును దేవుడు విడిచిపెట్టలేదు. నతానియేలు కోసం ఏమంటూ ఉన్నారో ఒక్కసారి చూద్దాం. 47వ వచనం చదవండి తల్లి. 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పని. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు నీ కోసం సాక్ష్యము చెప్పాలి, దేవుడు నీ కోసం మాట్లాడాలి. ఆమె మంచి బిడ్డ, ఆమెలో విశ్వాసం ఉంది, ఆమె పరిశుద్ధురాలు, ఆమె ప్రార్థనా పరురాలు, ఆమె నిజాయితీగా జీవిస్తుంది, ఆమె యథార్థముగా జీవిస్తుంది. ఆ కుటుంబం అని నీకోసం సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నారు, ఓ నతానియేలు, నువ్వు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడు అయ్యా. నువ్వు నిజముగా నీలో ఏ కపటము లేదు. హల్లెలూయా. ఏ కపటము లేదు. నువ్వు యథార్థముగా ఉన్నావు, యథార్థమైనది పట్టుకున్నావు కాబట్టి, యథార్థంగా ఎదురు చూస్తున్నావు కాబట్టి, యథార్థమైనది నువ్వు గ్రహించావు కాబట్టి, నీవు కూడా ఏ విధంగా ఉన్నావో తెలుసా? నీవు కూడా నా వలె ఇశ్రాయేలు బిడ్డగా ఉన్నావు. హల్లెలూయా. నా వలె ఏ కపటము లేకుండా నువ్వు కపటము లేని వాడిగా ఉన్నావు. హల్లెలూయా. నతానియేలు అంటూ ఉన్నాడు, దేవుణ్ణి అంటూ ఉన్నారు, నీలో ఏ కపటము లేదు, నువ్వు నిజముగా ఇశ్రాయేలు రాజు అని అంటూ ఉంటే, దేవుడు మళ్ళీ తిరిగి అంటూ ఉన్నారు, నువ్వు నిజముగా ఇశ్రాయేలుడు, నీలో ఏ కపటము లేదు. హల్లెలూయా. ఆ సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉండాలి. వాక్యాన్ని చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నేను ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వు రెండో రాకడ ఎదురు చూస్తూ ఉన్నాను కాదు, అది సరిపోదు. దేవుడు రెండో రాకడలో వచ్చేటప్పుడు నీకోసం ఆయన పలకాలి, ఆయన నీకోసం మాట్లాడగలిగి ఉండాలి. ఈమె యథార్థమంతురాలు, ఇతను యథార్థమంతుడు, ఇతనిలో ఏ కపటము లేదు, ఇతను యాకోబు కాదు, మారు మనసు పొందిన ఇశ్రాయేలు నీ కోసం సాక్ష్యం చెప్పాలి ఆయన. హల్లెలూయా. నతానియేలు అంటూ ఉన్నాడు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయులు, నువ్వు నిజముగా నీలో ఏ కపటము లేదు. నీలో ఏ కపటము లేకపోతే, నువ్వు యథార్థముగా నువ్వు జీవిస్తే, దేవుని గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానిస్తే, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే, నిజమైన బోధకుడు, నిజమైన దేవుని కుమారుడు, నిజమైన ఆ యొక్క ఇశ్రాయేలు రాజును గమనిస్తే, దేవుడు నిన్ను విడిచిపెట్టడు తల్లి. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావు, ఆయన తగిన కాలమందు హెచ్చించే దేవుడు. హల్లెలూయా. నతానియేలుని ఏమి చేశాడో ఒకసారి చూద్దాం. లోక రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి తల్లి. 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి. చాలు తల్లి. హల్లెలూయా. నతానియేలుకు మరి ఒక పేరు ఏమనంటే బర్తలోమయి. హల్లెలూయా. దేవాతి దేవుడు రాత్రంతా ఉపవాసం ఉన్నారంట. చూడండి, జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడు. హల్లెలూయా. తండ్రి కోసము దేవాతి దేవుడు రాత్రంతా కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు.
ఎందుకయ్యానంటే నాకు శిష్యులు కావాలయ్యా, ఆ శిష్యులు ఎవరెవరో నువ్వు నాకు చెప్పాలి, ఆ ప్రత్యక్షత నాకు కావాలని యేసయ్య తండ్రికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా! తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక ప్రత్యక్షత, తండ్రి కుమారునికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రత్యక్షత ఇచ్చిన వెంటనే ఆ యొక్క ప్రార్థన నుంచి బయటికి వచ్చి ఆ కొండ దిగి యేసయ్య అంటూ ఉన్నారు, ఓ పేతురు నువ్వురా, ఓ ఆంద్రయ నువ్వురా, ఓ యోహాను నువ్వురా. అందులో ఎవరున్నారు తెలుసా? నతానీయులు అని పేరు పెట్టబడిన భర్తమై ఉన్నాడు. హల్లెలూయా! వారికి ఏమి పేరు పెట్టాడు దేవాతి దేవుడు అంటే అపోస్తులని పేరు పెట్టాడు. హల్లెలూయా! అపోస్తులని పేరు పెట్టాడు. ఈరోజు అతను ఏ విధముగా ఉన్నాడో, దేనిని ఆశిస్తూ ఉన్నాడో, ఏ కార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ యొక్క మంచి విషయం కోసం ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడో, అతను చివరకు వచ్చేటప్పటికి అతను ఆ నతానీయుల యొక్క కార్యం అంతా కూడా సఫలం అయిపోయింది. హల్లెలూయా! దేనికోసం ఆశిస్తూ ఉన్నాడో అపోస్తులలో ఒక్కడిగా ఎంచబడ్డాడో ఆ యొక్క భర్తమై. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరయ్యా అపోస్తులు అంటే? మనందరికీ లోకమునకు తీర్పు తీర్చే శిష్యులు. హల్లెలూయా! అపోస్తులు దేవాతి దేవుడు మధ్యలో సింహాసనం మీద ఉంటే వీరందరూ కూడా చుట్టూ కూర్చుంటారు. ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప ధన్యత అది. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, దివారాత్రముల వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏమిటి ఆ ధన్యత అంటే ఆయన చేయనిదంతా సఫలమవుతుంది. నతానీయుల వాక్యం ధ్యానించడం వల్ల అతని జీవితంలో అంతా సఫలమవుతూ వచ్చింది. హల్లెలూయా! అపోస్తులలో ఒకడగా నిలబడ్డాడు తల్లి. అపోస్తుల్లో ఒకడగా పిలువబడ్డాడు. అపోస్తుల్లో ఒకడగా దేవాతి దేవుని దృష్టిలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు తల్లి? దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఇంకా ఈ లోకము కోసమా? ఇంకా నామకార్థమైన భక్త, ఇంకా నామకార్థమైన బైబిల్ గ్రంథాన్ని చదవడమా? ఎవరో ఏదో అనుకుంటారని ఆ యొక్క దేవాలయంలోనికి రావడమా? లేదా ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయడమా? ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు కూడా పొందుకు లేకుండా అశ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నావా? నీ కార్యంలో సఫలం అవ్వడం లేదు. గల కారణం ఏమిటో తెలుసా? సరైన భక్తిలో నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు, సరైన వాక్యంలో నిలబడలేకపోతూ ఉన్నావు, సరైన ప్రార్థనలో ఎదురు చూడలేకపోతూ ఉన్నావు. దేవుడు అంటే ఎవరో సరిగా నువ్వు గమనించలేకపోతూ ఉన్నావు, నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు. దేవుని దర్శనాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు, దేవుని కృపను పోగొట్టుకుంటూ ఉన్నాం, దేవుని దయను పోగొట్టుకుంటూ ఉన్నాం. కానీ యేసయ్య అంటే ఎవరో తెలీదు, ఆయన ఏ విధముగా ఉంటాడో తెలియదు. కానీ ఆయన రాకడ కోసము మాత్రము, ఆయన ప్రత్యక్ష కోసం మాత్రము ఈ నతానీయులు తెలుసుకున్నారు. మంచిదని తెలుసుకున్నాడు, మంచిదానిని పట్టుకున్నాడు, ధర్మశాస్త్రమే విలువైనది అనుకున్నాడు. అంజూరపు చెట్టు క్రింద అతను ధ్యానించడం మొదలు పెట్టాడు. మొదట. రెండవదిగా అంజూరపు చెట్టు కింద యేసయ్య కోసం దర్శనం కోసం చూస్తున్నాడు. మూడవదిగా యేసయ్య అంటే ఈ విధముగా ఉంటాడు, యేసయ్య అంటే బోధకుడు, యేసయ్య అంటే దేవుని కుమారుడు, యేసయ్య అంటే ఇశ్రాయేలు రాజును తెలుసుకున్నాడు. చివరగా దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు అక్కడ ఉండడానికి వీలులేదు, కానీ నా సింహాసనము ప్రక్కన ఉండాలి. హల్లెలూయా! ఎక్కడ నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉండడానికి వీలులేదు, ఏదో నజరేతులో ఉండడానికి వీలులేదు. నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? నువ్వు నా పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేము పట్టణంలో, పరలోక పట్టణంలో నువ్వు నా ప్రక్కన ఉండాలని నతానీయులను హెచ్చించాడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావు? నీ కార్యం నువ్వు సఫలం అవుతూ ఉన్నాయా? నీ కార్యం ఏమిటో తెలుసా? రెండవ రాకడలో నువ్వు ఆయన కలుసుకోవాలి, రెండవ రాకడలో ఆయన నువ్వు చూడాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఓ నతానీయులు, వీటి కన్నా నీవు గొప్ప వాటిని నువ్వు చూస్తావు. హల్లెలూయా! నువ్వు వీటి కన్నా, ఈ ఆశ్చర్య కార్యాల కన్నా, ఈ గొప్ప కార్యాల కన్నా, ఈ స్వస్థత కన్నా నువ్వు గొప్ప కార్యములు నువ్వు చెయ్యాలి, గొప్ప కార్యములు నువ్వు చూడాలి అని అంటే నువ్వు వాక్యాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి తల్లి. నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. రెండవ రాకడలో ఆ మధ్యాకాశానికి వచ్చిన దేవుని కుమారుని నువ్వు చూడాలి. హల్లెలూయా! ఆ నచ్చిన మీదకు నువ్వు ఎక్కాలి. హల్లెలూయా! ఆ మధ్యాకాశానికి వచ్చిన మేఘారుడై ఉన్న ఆ మేఘముల నువ్వు వెళ్ళిపోవాలి. అది నీ కార్యము. నీ కార్యం ఇంకా ఈ లోకం ఆశలు అనుకుంటున్నావు, ఇంకా ఈ లోక విషయాలు అనుకుంటున్నావు. నువ్వు ఎదురు చూడవలసింది, నువ్వు ధ్యానించవలసింది, నువ్వు గ్రహించవలసింది దేవుడు బోధకుడని గ్రహించాలి, దేవుని కుమారులను గ్రహించాలి.
ఆయన ఇశ్రాయేలు రాజు, ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు, అతను ఏ విధముగా ఉంటాడంటే నీటి కాలువర యోరన నాటబడినది మొక్క వలె ఉంటాడు, అతని జీవిత కాలం అంతా కూడా ఫలిస్తూ ఉంటాడు. ఆకులు వాడిపోవు, అతను చేయనిదంతా సఫలమైపోతాయి. హల్లెలూయా. ఏ చెట్టు క్రింద ఉన్నాడు నతానీయేలు అని అంటే జీవము గల చెట్టు కింద ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క శపింపబడిన అంజూరము చెట్టులా లేడు, అతను ఫలించి అంజూరము చెట్టు వలె ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ నీడనిచ్చి అంజూరపు చెట్టు వలె ఉన్నాడు. ఒక అపోస్తలుని పిలువబడే అంజూరపు చెట్టు వలె అతను ఎదిగాడు. హల్లెలూయా. అతని కార్యం అంతా సఫలమైపోయింది. ఈరోజు నీ కార్యాలన్నీ సఫలమైపోవాలనంటే రెండవ రాకడలో ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడాలి అని అంటే వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. అందరూ లేచి నిలబడదాం తల్లి, అందరూ లేచి నిలబడదాం. నతానీయేలు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ నతానీయేలు, నువ్వు నిజముగా ఇశ్రాయేలుడువో. ఓ నతానీయేలు, నువ్వు నిజముగా నీలో ఏ కపటము లేదు అని అన్ని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తల్లి. ఆ సాక్ష్యం నువ్వు పొందుకుంటే నీ కార్యములన్నీ సఫలమవుతాయి తల్లి. ఆ యొక్క మంచి పేరు నువ్వు పొందుకుంటే ఈ లోకంలో రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు. రెండవ రాకడలో ఆ మేఘం మీదకి నువ్వు వెళ్ళిపోతావు తల్లి. రెండవ రాకడలో పరిశుద్ధమైన పట్టణంలోనికి నువ్వు అడుగు పెడతావు. రెండవ రాకడలో ఆయన న్యాయ సింహాసనము ప్రక్కన నీకు ఒక సింహాసనము సిద్ధముగా ఉన్నది తల్లి. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే మొదట నతానీయేలు వలె వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రములు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనికి ఉండాలి. రెండవదిగా నిరంతరం కూడా ఆయన కోసం ఎదురు చూసే ఒక బిడ్డగా, ఒక సంఘముగా, ఒక విశ్వాసగానే ఉండాలి. మూడవదిగా నిజమైన దేవుడని గ్రహించగలిగి ఉండాలి తల్లి. ఆయన బోధకుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయనకు రాజ్యం ఉంది, ఆయన ఇశ్రాయేలు రాజు అని నువ్వు గ్రహించి ఎదురు చూస్తూ ఉంటే తల్లి ఆయనను పిలుపును పొందుకుంటావు. ఆయన పిలుపును పొందుకుంటావు. దేవుడు అంటూ ఉన్నారు, రాత్రంతా కూడా కొండ మీద ప్రార్థన చేసుకొని అపోస్తలుని 12 మందిని పిలిచాడు తల్లి. ఆ పిలుపు నువ్వు పొందుకోవాలి. ఆయన మధ్యాకాశం మీదకు వచ్చినప్పుడు ఆయన పిలుపు నువ్వు పొందుకోవాలి. ఓ పరిశుద్ధమైన భార్య, ఓ పరిశుద్ధమైన సంగమా, ఓ పరిశుద్ధమైన గొర్రె పిల్ల, నీలో ఏ కపటము లేదు, నీలో యథార్థత ఉన్నది, నువ్వు నిజముగా ఇశ్రాయేలు రాజు యొక్క భార్యవని నువ్వు ఆ యొక్క మంచి సాక్ష్యం నువ్వు పొందుకోవాలి తల్లి. అప్పుడు మాత్రమే ఆయన మధ్యాకాశానికి నిన్ను పిలుస్తాడు తల్లి. నీలో యథార్థత లేకుండా కపటము ఏలుబడి చేస్తూ ఉంటే, నీ చేతిలో గ్రంథము లేకుండా, నీలో ప్రార్థన లేకుండా, నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా ఈ లోకములో నువ్వు తిరుగుతూ ఉంటే తల్లి ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకోలేవు. ఆయన పిలుపును నువ్వు వినిపించుకోలేవు. ఆయన స్వరము నీకు వినబడదు. ఆయన మధ్యాకాశానికి వచ్చినట్లు నీ యొక్క ఆత్మీయ నేత్రములకు కనబడవు తల్లి. ఆయన అంటూ ఉన్నాడు, ఓ నతానీయేలు, నువ్వు నిజముగా ఇశ్రాయేలుడువు. ఈరోజు ఇశ్రాయేలుగా ఉంటూ ఉన్నావా? యాకోబు వలె ఉంటూ ఉన్నావా?